నమస్తే వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జానకంపల్లి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం. సహచట్టం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎల్లారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాస్. నవోదయ ప్రవేశ పరీక్షకు 2076 మంది గైర్హాజరు. ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం జానకంపల్లి కుర్దులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ప్రారంభించారు. ఈ మేరకు పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ 5 లక్షల ఉపాధి హామీ నిధులతో పనులు చేపడుతున్నామన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టుకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సామేల్, షేకావత్, సాయిలు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని సబ్ డివిజనల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ డీఎస్పీ శ్రీనివాసులు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి జిల్లాలోని చాలా వరకు గ్రామాలలో అవగాహన సదస్సులు మరియు వివిధ చట్టాలపైన అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులుగా చేసినందుకు గాను సహచట్ట ప్రతినిధులు డీఎస్పీ అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం, కామారెడ్డి జిల్లా సలహాదారులు షేక్ మాదర్ బాషా, దండగుల లింగమయ్య, మోహన్ రెడ్డి, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్ష పూర్తయినట్లు నిజాం సాగర్ నవోదయ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మను యోహనన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 14 కేంద్రాల్లో ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం 6,040 మంది దరఖాస్తు చేసుకోగా 3,964 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా 2,076 మంది గైర్హాజరైనట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 28 పరీక్షా కేంద్రాల్లో శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జవహర్ నవోదయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మను యోహన్ తెలిపారు. బాన్సువాడలోని పరీక్షా కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా విద్యాధికారి రాజు పరిశీలించారు. కామారెడ్డిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకొని 4 రోజుల పాటు ఖేల్ ఉత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రముఖ్ బిఎన్ గిరి తెలిపారు. ఈ పోటీలను శనివారం ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం ప్రారంభించారు. కార్యక్రమంలో విభాగ్ వ్యవస్థ ప్రముఖ్ స్వామి, జిల్లా కన్వీనర్ రోహిత్, నగర అధ్యక్షుడు అనిల్ రెడ్డి, నాయకులు ప్రత్యూష, శివ, మానస పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాకి జుక్కల్ మండలానికి చెందిన ఓంకార్ 10 సంవత్సరాల బాలుడు తలసేమియాతో బాధపడుతూ వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తాన్ని ఐవీఎఫ్ యువజన విభాగం జగద్గిరిగుట్ట అధ్యక్షుడు కాపర్తి నాగరాజు సహకారంతో తలసేమియా సైకిల్ సెల్ సొసైటీలో పటోళ్ల జనార్దన్ రెడ్డి ఓ పాజిటివ్ రక్తాన్ని ఈరోజు అందజేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 20 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని, అలాంటి చిన్నారులకు కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని అన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన పటోళ్ల జనార్దన్ రెడ్డికి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందనలు తెలియజేశారు. రక్తదానం చేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలను 9492874006కి తెలియజేయాలని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జానకంపల్లి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం. సహచట్టం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎల్లారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాస్. నవోదయ ప్రవేశ పరీక్షకు 2076 మంది గైర్హాజరు. ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.